నాకు తెలియకుండా ఎన్నో నాటకాలాడిందయ్యా. ఇవన్నీ అడిగేసరికి నా మీదే తిరగబడింది. అందుకే ఇంట్లోంచి బయట గెంటేశాను. ఈ ఇంట్లో ఉంటే అదైనా ఉండాలా, మేమైనా ఉండాలా? నా చెల్లికి నా బావకు మాటిచ్చాను. నా మేనగోడళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళను తెచ్చి ఇదే ఇంట్లో ఉంచుతాను. అయితే నువ్వు నీ మేనకోడల్లే ఉండండి. నేను నా కూతురు ఎల్లి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటావు. మీరు ఎలాగైనా చావండి, నేను మాత్రం నా మేనకోడళ్ళని తెచ్చుకుంటాను. కూర్చోండి పెద్దయ్య. కూర్చోండర్రా మనవాళ్ళు. చిన్నే నువ్వు కూడా రామ్మా, రా. తాతయ్య కింద కూర్చోవాలంటే ఇలా కూర్చోరా. ఎలా కూర్చుంటున్నావు అన్నయ్య? అస్సలు కంఫర్టబుల్గా లేదు, నా వల్ల కావట్లేదు. ఒకసారి ప్రాజెక్టు పొలాలు గుర్తు తెచ్చుకో, బీభత్సమైన కంఫర్టబుల్గా ఉంటుంది. ఓ, ఇది ఒకటి ఉంది కదా. తొందరగా తినేసి లేస్తే సరిపోతుందిలే. ఎందుకురా తాత కంగారు, నిదానంగా తినొచ్చుగా. చూసావా సరసు, వాడికి ఇంకా తినటం చేత కావటం లేదు. మళ్ళీ మీద పడేసుకున్నాడు. ఇంకా ఎందుకు చూడడం, తినడం చేత కాదని నోట్లో కుక్కడం అలవాటే కదా. కానీ మన తాతయ్య, సరసుకి తినిపించటం నీకు తినిపించుకోవడం అలవాటే కదా. ఏమ్మా సరసు? రసం తీసుకొస్తాను పెద్దయ్య. ఏంటి క్యారెక్టర్లో చాలా తేడా వచ్చింది. అంతకు ముందులాగా వాగడం లేదు, మీద పడ్డం లేదు. ఏమైందబ్బా? ఏరా, తినిపిస్తుందేమని ఆశపడ్డావా? అదొక్కటే తక్కువ. తిను తిను. నేను తినిపిస్తానులే పెద్దయ్య. పర్వాలేదులే సరసు, నీ తినిపిస్తున్నాగా. రా కూర్చో, నీ కూడా ఓ ముద్ద. తాతయ్య, మరి నాకు పెడతాన్రా, మొమాటం ఎందుకు తాత. వాళ్ళ ఓవర్ యాక్షన్కి నీ యాక్షన్కి సరిపోయింది అన్నయ్య. మరి నీకు తాత? వద్దొద్దు. ప్రాజెక్టు పెట్టు తాతయ్య, పెట్టు. తిను. సరే
అలాగే చేద్దాం. ఐల్ స్పీక్ టు యు లేటర్. మేడం పిలిచారా? అవును, ఆ అప్లికేషన్ మీద సైన్ చేయి. ఏంటి మేడం ఇది? గ్రూమింగ్ స్కూల్ అడ్మిషన్ అప్లికేషన్. అడ్మిషనా? అంటే మళ్ళీ నేను చదవాలా? అయినా పెళ్లి చేసేస్తారన్నారు కదా మేడం, మళ్ళీ ఈ చదువులేంటి? నువ్వు పెళ్లి చేసుకోవడానికే ఈ చదువు. నువ్వు బాగా చదివి ఏ ఫారెన్ వెళ్ళుంటే అక్కడ ఎలా ఉండాలో ఏంటో అన్నీ తెలుసుండేవి. కానీ ఇప్పుడు మనం సగం సగం తెలివితేటలతో ఏ ఫారిన్ సంబంధమో చూసావనుకో, వాళ్లతో ఎలా ఉండాలో తెలియక నీ పరువుతో పాటు నా పరువు కూడా తీస్తావు. అందుకే ఈ గ్రూమింగ్ కోర్స్. గ్రూమింగ్ కోర్స్ అంటే ఏంటి వాగ్దేవి? ఒక అమ్మాయి వెల్ సోషల్ లైఫ్ అలవాటున్న మోడర్న్ ఫ్యామిలీకి పంపితే అక్కడ ఎలా ఉండాలి, ఆ కట్టు బొట్టు వంట అన్నీ నేర్పిస్తారు. నవ్య మోడర్న్ గానే ఉంటుంది కదా మేడం? అవును కదా, మోడర్న్ డ్రెస్సులే వేసుకుంటాను కదా. మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన మోడర్న్ కల్చర్ తెలిసినట్టు కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటే చదువు లేకపోయినా ఇంట్లో కోడలుగానైనా నెంబర్ 1గా ఉంటుంది. పాపం నవ్య, ఈ మేడం నంబర్ 1 పిచ్చి కాదు గాని మన ప్రాణాల మీద కొత్తనాదే సెల్లి. ఇంకా చూస్తావేంటి? పేపర్స్ తీసుకో. ఏంటి? ఏంటేంటి? కొంచెమైనా మనసుందా? జాలి దయ లాంటివి ఉన్నాయా? అసలు నువ్వు అమ్మవేనా? నవ్య! నవ్యనే. ఎప్పుడు చూసినా చదువు చదువు, ర్యాంకులు ర్యాంకులు. ఇదే నా జీవితం? ఏ నెంబర్ 1 ర్యాంక్ రాకపోతే చచ్చిపోతామా? నేనేదో చదువుకునే బాధ తప్పుతుంది కదా అని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే దానికి కోచింగ్ పంపిస్తావా? చివరికి నీతో వేగలేక చస్తానంటే దానికి కూడా కోచింగ్ సెంటర్కి పంపిస్తావేమో. పెళ్లి చేస్తే చెయ్యి, లేదంటే మానేయ్. మళ్ళీ చదవమంటే నా వల్ల కాదు. ఇదంతా నా ఊహ. ఏం ఆలోచిస్తున్నావు? ఆ పేపర్స్ తీసుకో. ఏంటి మేడంని తిట్టినట్టు ఇమాజినేషన్లోకి వెళ్ళావా? నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ మేడం ముందు అవేమీ వర్కౌట్ అవ్వవు. పేపర్స్ తీసుకుని కోర్సులో జాయిన్ అవ్వు. వనజ, మేడం, ఆ స్కూల్ ఇన్ఛార్జిని తీసేశాం కదా, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే ఏకాంబరం కూడా లేడు. ఓకే మేడం, నేను చూసుకుంటాను. గుడ్. కెన్ యూ టేక్ ఇట్? థ్యాంక్స్. హలో. సరసు, అమ్మా సరసు. ఆగక్కడ, అక్కడే. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? అసలేం మొహం పెట్టుకుని వచ్చారు? సిగ్గులేదు? పెద్దయ్య, నువ్వు మధ్యలోకి రాక సరసు. ఇద్దరు ఆడపిల్లల్ని, అందులోనూ తల్లి లేని పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవలసింది పోయి బయటికి గంటేస్తాడా? వీళ్ళని అసలు క్షమించకూడదు. అది కాదు పెద్దయ్య, మామయ్యకి విషయం తెలీదు పెద్దయ్య. ఇదంతా జరిగినప్పుడు
మామయ్య ఊళ్ళో లేడు. నా మేనకోడళ్ళంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా పెద్దయ్యా. నేనే గనక ఊళ్ళో ఉండుంటే ఎంత దారుణం జరగనిచ్చేవాడినా. ఇదిగో ఇప్పుడే ఇంటికొచ్చాను, విషయం తెలిసింది, పరిగెత్తుకుంటూ వచ్చాను. అసలేం జరిగింది సరసు? నువ్వేమో మీ అత్తకు చెప్పకుండా పట్నం వెళ్ళావని మీ అత్త కోపంగా ఉంది. అసలు వాగ్దేవమ్మ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు? అసలేమైంది? నువ్వు వాగ్దేవి ఇంటికి ఎందుకు వెళ్ళావు? అసలు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు సరసు. ఏం లేదులే పెద్దయ్య, వదిలేసే. ఇంత జరిగా కూడా వదిలేయమని ఎలా అంటున్నావు? అసలు ఎందుకు వెళ్ళావు? ఏం జరిగింది? చెప్పు సరసు, మా అమ్మతో నీకేంటి పని? అమ్మతో కాదు, మీ నాన్నగారిని కలవాలని వెళ్ళాను. ఏం చేయను? మీకోసం పెద్దయ్య మీ ఇంటికి వస్తే వాగ్దేవమ్మ ఇంట్లోకి రానివ్వకుండా బాధ పెట్టిందని చావాలని తుపాకీ తలకు గురిపెట్టుకున్నాడు. అప్పుడు ఎలాగైనా పెద్ద పరిస్థితి అరుణ్ బాబుకి చెప్పాలని ఫోన్ చేశాను. వాగ్దేవమ్మ ఫోన్ ఎత్తింది. ఎందుకు చేశావు అని తిట్టింది. తిన్నగా పట్నం వెళ్ళి అరుణ్ ప్రసాద్ బాబు గారిని కలుద్దామనుకుంటే వాగ్దేవమ్మ కలవనివ్వలేదు. గేట్ దగ్గర నుంచే బయటికి గెంటేసింది. నా కన్న కొడుకే నా గురించి పట్టించుకోలేదు, అటువంటిది నువ్వెళ్ళావా? అందుకే అంటుంటాను, నువ్వు మా అమ్మవని. ఒక కన్న తల్లే బిడ్డ గురించి పట్టించుకుంటుంది. ఈ విషయం అప్పుడే నాకు గాని పెద్దయ్య గాని చెప్పాల్సింది సరసు. ఎలా చెప్పను మామయ్య? అప్పటికి పెద్దయ్య వెళితే రావద్దని చెప్పారు. నన్ను కూడా అదే మాట అన్నారని తెలిస్తే బాధపడతారు పెద్దయ్య. అందుకే ఎప్పటికీ ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను పెద్దయ్యకి. ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు. ఇదిగో రాహుల్ బాబు, తేజ బాబు వచ్చారన్న ధైర్యంతో చెప్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటికి రావడానికి కారణం నేనేనన్నమాట. ఇదిగో పెద్దయ్య, నువ్వు ఇలా మాట్లాడొద్దు. అయినా ఇప్పుడు నాకేంటి తక్కువ? మీరందరూ ఉన్నారు కదా, ముందు భోజనం చేద్దాం రండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. మావయ్య, మధు, మీరు కూడా రండి. రండి. నేను నా కూతురు ఎట్టా సచ్చినా పర్వాలేదు, మేనకోడలే ముఖ్యం, హాల్లోనే తీసుకొస్తానని వెళ్ళాడు. తేని చెప్తా, ఈసారి ఇంట్లోంచి బయటికి గంటడం కాదు, అన్నంలో పురుగుల మందెట్టి సంపెత్తాను. దరిద్రం వదిలిపోతాది. అమ్మా అమ్మా అమ్మా, ఏటే? అన్నయ్య నాన్న తన దగ్గరికి వెళ్ళారమ్మా. వెళ్తారని చెప్పే వెళ్ళారు కదే, ఇప్పుడు ఏం చెప్తున్నారో అది చెప్పు. మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారా? లేదమ్మా, మనమేమో దాని దరిద్రం వదిలిపోయింది అనుకున్నావా, అదేమో మన దరిద్రం వదిలిపోయిందని చాలా సంతోషంగా ఉంది. ఏదో కొత్తింట్లో దిగినట్టు అందరూ కలిసి భోజనాలు కూడా చేస్తున్నారు. నాన్న, అన్నయ్య కూడా వాళ్ళలో కలిసిపోయారే. అక్కడ అందరూ సంతోషంగా ఉంటే ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఏడుస్తూ కూర్చున్నాం. అది ఊరొదిలిపోతుందనుకుంటే ఇలా అయిందేటే?
అసలేం చెయ్యాలి దీన్ని? ఏం చేసినా ఆ ముసలోడొక్కడున్నాడు. ఏం చేసి దీన్ని ఊళ్ళోంచి బయటకు పంపించాలో అర్థం కావడం లేదు. అలాగని వదిలేమాకమ్మా. అది మన ఇంట్లో ఉంటే మొహమాటానికైనా నగలు అడిగేది కాదేమో. ఇప్పుడు దాని ఇంటికి వెళ్ళిపోయింది కదా, నగల గురించి తెలిసిన వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అంత తేలిక ఎక్కడ వదిలేస్తానే? ఏదో ఒకటి చేసి దాన్ని ఊరి నుంచి ఎల్లగొట్టేదాకా నిద్రపోను. సూత్తూ ఉండు. నీకు పుణ్యం ఉంటుందమ్మా. ఆ చేసేదేదో తొందరగా చెయ్యి. అదక్కడ సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. వీడియోలు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. అబ్బబ్బబ్బబ్బా, సరసు, నువ్వు వంటలు మాత్రం సూపర్గా చేస్తావు. మా సరస్సు చేతి వంట ముందు అమృతం కూడా దిగదుడిపే తేజ బాబు. నానా, నాకు తెలిసి సరస్సు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండడం ఎప్పుడు చూడలేదు నానా. మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్ళడం ఎందుకు? అమ్మ చేత తిట్లు తినిపించడానికి కాకపోతే ఇక్కడే ఉండని నానా. నోరు ముయ్యరా. నీకేం తెలుసు? రాహుల్ బాబు, అయ్యో నీళ్ళైపోయాయి రాహుల్ బాబు. సరస్సు, రాహుల్ బాబు చేతులు కడుక్కోవడానికి నీళ్ళైపోయాయి, తొందరగా తీసుకురా. ఏంటి సరస్సు, ఎప్పుడు ఏదో ఒకటి వాగేదానివి కదా, నోట్లోంచి అసలు మాటే రావట్లేదేంటి? ఏంటి సంగతి? గొంతులో వెలక్కాయ ఏమైనా పడిందా? నా మీద నీళ్లు పోస్తావా? నిన్ను ఆగు. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. కనులు కనులు కలిసాయి కలల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై. వదులు. ఏమైందో చెప్పు, వదిలేస్తా. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావు చెప్పు. ఓవర్ యాక్షన్ చేసింది నేనా నువ్వా? మా అత్త మంచిది కాదు, నిన్ను నన్ను చూసిందంటే అనుమానించి చంపేస్తుంది అని చెప్పాను. విన్నావా అసలు? అస్సలు వినలేదు. రాత్రి పగలు నా ఇంటి చుట్టూ తిరిగావు. నాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పినా నమ్మకుండా ఒట్టేయించుకున్నావు. ఒకే ఒక్క ఒట్టు వెయ్యి వెళ్ళిపోతా. సరే ఒట్టు, వెళ్ళు. అక్కడ కొంప మునిగింది అంతే.
ఇంకా నీకు రాహుల్ బాబుకి ఏదో ఉందని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. అంతా నీ వల్లే. నాకున్న కోపానికి నీ గొంతు పిసికేయాలనుంది. ఇప్పుడు కాదు, మళ్ళీ నా జోలికి రా, అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మో, అనవసరంగా దీంతో పెట్టుకున్నట్టున్నాను. దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏంటి మేడం ఇది? గ్రూమింగ్ స్కూల్ అడ్మిషన్ అప్లికేషన్. పాపం నవ్య, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ బాధలన్నీ తప్పుతాయనుకుంటే మళ్ళీ కోర్సులో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఏంటి మ్యాగీ ఇది? ఇప్పటికే నవ్య ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉంటే మళ్ళీ నువ్వు గుర్తు చేస్తావ్? ఏం కాదులే నవ్య, కొద్ది రోజులు అలా బయటికి షికార్కు వెళ్తున్నావు అనుకో. ఏంటి అనుకునేది? మళ్ళీ ఈ కోర్సులో కూడా నెంబర్ 1 కావాలి అంటుంది. మేడం గురించి తెలిసి మాట్లాడతావేంటి?